ఓం శ్రీమాత్రే నమ. అక్షయ తృతీయ అనంత పుణ్యఫలప్రదాయిని. గచ్చంతి పుణ్యకర్మాణి అక్షయం తస్య ఫలం. సనాతన ధర్మ సంప్రదాయమందు వైశాఖ శుద్ధ తృతీయ అత్యంత మహిమాన్వితమైన పర్వదినం. ఏ శుభకార్యానికైనా క్షయం లేని అనంతమైన ఫలాన్ని ప్రసాదించే మహోజ్వల ఘడియలు ఇవే. ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఐశ్వర్య, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదించే ఈ సుదినము మానవాళికి ఒక దివ్య వరం. వేదోక్తంగా ఈ దినము అత్యంత ప్రాశస్తము పొందినది. జగద్గురు ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రము పఠించి స్వర్ణవర్షము కురిపించిన ఘడియలు, వేదవ్యాస మహర్షి మహాభారత రచనకు శ్రీకారం చుట్టిన ముహూర్తము ఇదే. అక్షయ తృతీయ నాడు చేసే దాన ధర్మములు అక్షయ హేతువులు. కేవలం భౌతికమైన స్వర్ణ సేకరణ మాత్రమే కాకుండా అక్షయమైన జ్ఞాన సంపదను, సత్కర్మలను ఆర్జించటమే ఈ పర్వదిన పరమార్థము. ఈ శుభ సందర్భమున మన శ్రోతల సౌభాగ్యం కోసం వేదమాత ఉద్బోధించిన అత్యంత శక్తివంతమైన అక్షయ ఐశ్వర్య సంపుటి మంత్రాలను పఠించుదాం. దారిద్ర్య నిర్మూలనా మంత్రం. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్థవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదస్తు మాయాంతరాయశ్చ బాహ్యా అలక్ష్మీః. అఖండ సంపత్ప్రద మంత్రమిది. ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధరం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. స్థిరలక్ష్మీ ప్రాప్తి మంత్రం. ఓం అశ్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మే జుషుతాం దేవీ సర్వకామాంశ్చ దేహి మే. ఈ వైశాఖ పుణ్యకాలమందు ఈ వేదమంత్ర పఠనము సకల దారిద్ర్యములను తొలగించి అష్టైశ్వర్యములను చేకూర్చుగాక. సనాతన ధర్మ వైభవాన్ని చాటి చెప్పే ఈ అక్షయ తృతీయ సకల జనులకు సర్వమంగళాలను ప్రసాదించాలని కాంక్షిద్దాం. స్వస్తి. చరణయోస్తే పితరౌ ప్రణామః.